అందరికీ నమస్తే అండి. మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజనీ గారికి అండ్ ప్రస్తుత నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి విభేదాలు కొత్త ఏమీ కాదు. వీళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇద్దరికి పడేది కాదు. మనం నిన్నే చెప్పుకున్నాం. ఒకరు ఫోన్ కాల్ డేటా ఒకరు తీసుకున్నారు, ఒకరు కాల్ రికార్డ్స్ ఒకరు తెప్పించుకున్నారు, ఒకరు పిఎల్ను ఒకరు బెదిరించుకున్నారు, ఒకళ్ళ మీద ఒకరు పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేసుకున్నారు, ఒకళ్ళ మీద ఒకరు పోలీస్ నిఘా కూడా పెట్టుకున్నారు గతంలో ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పుడు. సో ఆ తర్వాత రజనీ గారు గుంటూరు వెస్ట్కి వెళ్ళిపోయారు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారేమో పార్టీ మారిపోయి తెలుగుదేశం పార్టీలో చేరి ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ప్లస్ పార్టీ పార్లమెంటరీ పక్షనేతగా, లోక్సభ పక్షనేతగా ఉన్నారు. సరే, ఇదంతా జరుగుతున్నప్పుడు రజనీ గారి మీద ఆరోపణలు వచ్చాయి. ఆమె స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి 2,20,00,000 లంచం తీసుకున్నారు అని. అందులో 2 కోట్లు ఆమెకును, ఒక 20 లక్షలేమో పోలీస్ అధికారికి, ఒక 10 లక్షలు, ఆమె మరికి ఒక 10 లక్షలు వచ్చాయన్న దాని మీద ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంది. ఆమె మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టి దీని వెనక లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు, ఆయనకి నాకు గతంలో ఇవి ఉండేవి, గతంలో నా ఫోన్ కాల్ రికార్డ్స్ అన్నీ ఆయన తెప్పించుకున్నారు, సో నా మీద కావాలని ఫిర్యాదు చేయించాడు, ఆయనే బ్యాక్ ఎండ్ నడిపిస్తున్నాడు, దీనికి డైరెక్షన్ మొత్తం లావు శ్రీకృష్ణదేవరాయలే అని చెప్పడంతో ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు ఆమెకు కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టి, మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి, ఆ స్టోన్ క్రషర్స్ వాళ్ళకి నాకు సంబంధం లేదు, నేను 40 సంవత్సరాల నుంచి విద్యాసంస్థలు నడుపుతున్న వ్యాపారం మాకుంది, ఏనాడు భూములు మేము అడగాలని ఎవరి దగ్గర తీసుకోలేదు, సో అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఆయన చెప్తూ అసలు ఈ కేసు వద్దు అని, ఈ విషయంలో రాయబారానికి నా దగ్గరకు మీ వ్యక్తిని పంపించారు కదా 10 రోజుల కిందట అని చెప్పి లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు. సో ఇట్లా వీళ్ళిద్దరి మధ్య వివాదం జరుగుతుంది. అయితే ఇది అంత ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు. చెప్పుకున్నాం కదా, ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పుడే ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్యాప్ చేసుకున్నారు, ఒకళ్ళను ఒకళ్ళు రాజకీయంగా దాదాపుగా నాశనం చేసుకునే వరకు వెళ్ళారు. కాకపోతే రజనీ గారు ఒక మహిళ ప్లస్ ఒక బీసీ కావడం, ప్లస్ పార్టీ పెద్దలకు సన్నిహితంగా ఉండడం, ప్లస్ సోషల్ మీడియాలో పార్టీలో మంచి క్రేజ్ ఉండడం, ఆమెకు కమ్యూనిటీ ఈక్వేషన్స్ ప్లస్ మహిళ కావడం వల్ల ఆమెకు మంత్రి పదవి ఇచ్చి పార్టీలో ప్రమోషన్స్ ఇచ్చి మంచి స్థాయికి తీసుకువెళ్ళారు. శ్రీకృష్ణదేవరాయలు గారికి ఒక రకంగా కమ్యూనిటీ పేరుతోనే వేధించారు వైసీపీలో ఉన్నప్పుడే. ఆయన సౌమ్యుడు, కాస్త జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఆయన కమ్యూనిటీ పేరుతోనే కొంత ఇబ్బంది పెట్టారు వైసీపీలో. అది ఆయన చూసి ఇంక ఎన్నికల టైంలో బయటకు వచ్చేసాడు. ఆయనకు చాలా విషయాలు తెలుసు వైసీపీకి సంబంధించి, గత 5 ఏళ్లలో ఏం జరిగిందో చాలా విషయాలు ఆయనకు తెలుసు. కానీ ఆయన ఎప్పుడు ఏ విషయంలో బయట పడలేదు. అయితే ఈ చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో మర్రి రాజశేఖర్ గారు ఉన్నారు. గతంలో ఆయన మాజీ ఎమ్మెల్యే ప్లస్ ఆయన వైసీపీ ఇన్ఛార్జిగా చాలా కాలం పాటు పనిచేశారు. ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి అత్యంత సన్నిహితుడు. సో రజనీ గారు మంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ మర్రి రాజశేఖర్ గారు ఈ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి శ్రీకృష్ణదేవరాయలు గారు ఎప్పటికప్పుడు చెప్పడం ఇదంతా జరుగుతూ ఉండేదన్నమాట. సో అంటే వీళ్ళ మధ్య ఈ గొడవ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, దాదాపుగా 4-5 ఏళ్ల కిందటి నుంచి ఉంది. ఇప్పుడు ఒక దశకు వచ్చింది. సరే, నాకు డౌట్ అండి, విడుదల రజనీ గారి స్థాయిలో 2 కోట్లు అంటే చాలా చిన్నది కదా. ఆమె మంత్రిగా పనిచేశారు. అసలు హాస్పిటల్స్లో వైద్య ఆరోగ్య శాఖ నిధుల్లో ఆమె వెనక జరిగినవన్నీ తీస్తే కొన్ని కోట్ల కుంభకోణాలు బయటకు వస్తాయి. అంతెందుకు, చిలకలూరుపేట కొత్త హైవే వేశారు కదా, మీ అందరూ అటువైపు వెళ్తే మీరు చూస్తారు, కొత్తగా హైవే వేశారు. ఆ హైవే అలైన్మెంట్ ఫస్ట్ అనుకున్న ప్లాన్ ఏంటి, ఆ తర్వాత అలైన్మెంట్ ఎందుకు మార్చారు అనేది తెలిస్తే విషయాలు చాలా బయటకు వస్తాయి. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నారాయణ గారి మీద ఇంకొంతమంది మీద కేసులు నమోదు చేశారు. ఏంటి, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారు అని. ఇన్నర్ రింగ్ రోడ్డు కొన్ని గ్రామాల మీద నుంచి వెళ్తుంటే కొన్ని గ్రామాలకు మార్చి తద్వారా వాళ్ళు లబ్ధి పొందారు అని. సో అది కేసు అయినప్పుడు మరి చిలకలూరుపేట హైవే కూడా కేసే. చిలకలూరుపేట హైవే అలైన్మెంట్ మార్చారు, ప్లాన్ మార్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు భూములు ఉన్న దగ్గర పెట్టుకున్నారు. ఆ ప్లాన్ మార్చి మంత్రిగా ఉన్నప్పుడు అది చాలా పెద్ద కుంభకోణం. సో నిజానికి ఈ 2 కోట్లు అనేది ఎంత అండి? ఒక చిన్న సర్పంచ్ స్థాయి స్కామ్ అది. ఒక మంత్రి మీద పెట్టారంటే వాళ్ళకి ఎంత ఆధారాలు లేకపోతే వాళ్ళు పెడతారు. పక్కా ఆధారాలు దొరికాయి కాబట్టి అది పెట్టుంటారు. అయితే ఇప్పుడు ఇక్కడితో ఆగదు. ఈ హైవేకి సంబంధించిన వ్యవహారం మొత్తం బయటకు తీస్తున్నారు. అది మేబీ ఇంకో 2-3 నెలల్లో అది బ్లాస్ట్ అవ్వచ్చు. సుమారుగా 55 ఎకరాలు కోట్లలో, 100 కోట్లలో లబ్ధి పొందారనేది ఆరోపణ అనమాట. వస్తాయి, ఇవన్నీ బయటకు వస్తాయి. సో ఈ శ్రీకృష్ణదేవరాయలకి సంబంధించి అండ్ విడుదల రజనీ గారికి సంబంధించిన గొడవ అయితే మాత్రం కొత్తది కాదు, గతం నుంచి ఉంది. శ్రీకృష్ణదేవరాయలు కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, పూర్తిగా దృష్టి పెట్టలేదని అనుకుంటున్నా. మేబీ
ఒకవేళ రజనీ గారు ఇంకా ఈ విషయం మీద పదే పదే మాట్లాడితే, ఆయన కూడా మళ్ళీ పదే పదే మాట్లాడితే ఇద్దరికి సంబంధించి ఈ వైసీపీలో జరిగిన కొన్ని అంతర్గత పరిణామాలు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఇన్వాల్వ్మెంటు, అప్పట్లో ఇంటెలిజెన్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంటు, అప్పట్లో పోలీసులు నడిపించిన కథ ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. వీళ్ళిద్దరి మధ్య చాలా రహస్యాలు ఉన్నాయి. అంటే పార్టీకి సంబంధించిన రహస్యాలు ఉన్నాయి. పార్టీలో అంతర్గత పరిణామాలు చాలా ఉన్నాయి. మరి ఇల్లు దెబ్బలాడుకుని ఏమైనా అవన్నీ బయట పెడతారేమో చూద్దాం.